Hi, hello, namaste. You're watching ABN Adrajyoti. This is me, Lucky. Yes, విలేజ్ రూట్స్ని ఒక మోడర్న్ ట్విస్ట్తో ఎంతో చక్కగా ప్రజెంట్ చేశారు ఈ సినిమాలో. అదే తిమ్మరాజుపల్లి టీవీ. సో టైటిలే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కాదు. ఒకసారి టీజర్ చూసేయండి అండ్ సాంగ్స్ కూడా వినండి అర్జెంటుగా. ఎంతో చాలా చక్కగా ఉన్నాయి. సో మన విలేజ్ బ్యాక్డ్రాప్ని ఎంతో చక్కగా ప్రజెంట్ చేశారు. లైక్ చక్కగా మనం విలేజ్లో కూర్చొని అంటే విలేజ్ రూట్స్ని ఎంజాయ్ చేయొచ్చు అనే విధంగా. సో రైట్ నౌ నాతో పాటు టీమ్ ఉన్నారు. లెట్స్ టాక్ అండ్ నో మోర్ అబౌట్ ద మూవీ. హలో అందరికీ, బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో మీ టీవీ ఎలా ఉంది మొత్తానికి? అసలు టీవీ ఎవరి దగ్గర ఉందో ఏంటో కథ మీ దగ్గర ఉందా? ఓకే, మీ వల్ల వచ్చింది అయితే ప్రాబ్లం అంతా తెలీదండి. సినిమా చూడాలి స్టార్ట్ చేశారు సినిమా చూడాలని. సో మొత్తానికి ఆ టీవీ స్టోరీని చాలా గ్రిప్పింగ్గా ఇంట్రెస్టింగ్గా అంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అర్థమవుతుంది. బట్ హైలైట్ అయిన విషయం అయితే టీవీ అనే పాయింట్ తెలుస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా మేము ఈ టీవీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేస్తారా? లైక్ ఫస్ట్ టైం మన ఇంట్లోకి టీవీ వచ్చినప్పుడు లేదా టేప్ రికార్డ్ వచ్చినప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. టీవీ మీ దగ్గరే ఉంది కాబట్టి మీరే చెప్పండి. మీ ఇంట్లో టీవీ వచ్చినప్పుడు అసలు ఎప్పుడు వచ్చింది, ఆ ఫీలింగ్ ఏ విధంగా ఉండే ఎక్స్పీరియన్స్? ఫస్ట్ మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉండేవాడిని, గొడుగు చింత. ఆ ఊర్లో డిష్ యాంటీనా అనమాట. పైన డిష్ ఉంటుంది, కింద ఎర్త్. ఎవరు పైన ఇద్దరు తిప్పుతా ఉంటే కింద టీవీ వస్తూ ఉంటుంది. యాంటీనా పైన కాకి వాళ్ళ బొమ్మ ఆగిపోయేది. అలా ఒక పైన తిప్పుతా ఉండేది. అలా చిన్నప్పుడు బాగా జరిగేది. మళ్ళీ మా ఇంటికి వచ్చి 6th క్లాస్ 7th క్లాస్లో మా నాన్న 3000 ఇచ్చి టీవీ తెచ్చాడు, ఒనిడా టీవీ. అది కొంచెం కలర్ఫుల్గా ఉంది విజువల్స్. అది చూస్తే అట్లా అన్ని సినిమాలు భలే అనిపించేది కదా. ఫైనల్లీ మన ఇంటికి టీవీ వచ్చింది, కలర్ టీవీ. అప్పుడు మనం కలర్ టీవీ అనేవాళ్ళం. ఓకే, మీ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది ఫస్ట్ టైం టీవీ వచ్చినప్పుడు మీ ఇంట్లో? టీవీకి ఒక కవర్ ఉంటది కదా, అవునండి, కళ్ళు పోకుండా. కవర్ ఎట్లా ఏదో కళ్ళు పోతే దాన్ని వేసుకొని చూడాలి అని చెప్పాను. నేనేమో దాన్ని తీస్తే ఇంకా బయటకు కనిపించాలి అని చూసేవాడిని. సో తిట్టేవాళ్ళు ఇంట్లో. మా తాత రిమోట్ తీసుకునేవాడు. ఇలా రిమోట్ కోసం గొడవ పడేవాళ్ళం. అంటే ఫోన్ కి ఇప్పుడు స్క్రీన్ గార్డ్ లాగా అప్పుడు టీవీకి స్క్రీన్ గార్డ్ వేసేవాళ్ళం మనం. దానికి మళ్ళీ జిప్ ఒకటి సైడ్ కి. అవును, భలే చెప్పారు మీరు. మా తాతతో గొడవ పడేవాడిని రిమోట్ కోసం. ఆయనేమో సీరియల్ చూడాలని, నేనేమో కార్టూన్ స్పోర్ట్స్ చూడాలని. ఆయన చిన్నప్పటి నుంచి చాలా రిచ్ గా ఉన్నారు. కార్టూన్, స్పోర్ట్స్, మనం ఏమో సీరియల్స్ చూసి పెరిగాం. మా తాతతో పాటు నేనే సీరియల్ చూసేవాడిని. ఓకే, మీ టీవీ ఎక్స్పీరియన్స్? నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఓన్లీ స్కూల్కి వెళ్తాం కదండి, సండే రోజే టీవీ చూసే ఆపర్చునిటీ వచ్చేది. ఫస్ట్ భాగవతం చూడాలి, టిక్. దాని తర్వాత పంచతంత్రం చూడాలి, టిక్. అది ఎంత గుర్తుందంటే నాకు టైటిల్ సాంగ్స్తో సహా నాకు ఇప్పటికీ గుర్తు. సో ఆ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఫస్ట్ అవి రెండే గుర్తొస్తాయి నాకు. దాని తర్వాత ఇట్లా రెడ్ కలర్ టీవీ మాది, నాకు అది ప్రింట్ పడిపోయింది. అండ్ రిమోట్ అంటే ఎప్పుడైనా గ్యాప్ దొరికితే చిన్నపిల్లలకి రిమోట్ ఎందుకు ఇస్తారు? ఇవ్వరు. ఏడ్చి తూడ్చి అవన్నీ చేసి అయినా ఇవ్వకపోతుండే. సండే ఎప్పుడో ఎవరు లేనప్పుడు అన్ని బటన్స్ నొక్కి ఏదొస్తే ఏమొస్తుంది అది టాస్క్. అది చేస్తే ఈరోజు ఏదో చేశారన్న ఫీలింగ్ ఉంటుండే. అన్నీ నొక్కేసి ఏదో ఒకటి నొక్కితే పాడవుతుంది కదా, అది చేసి సైలెంట్గా పక్కన పెట్టేసి నాకేం తెలీదు అన్నట్టు ఉంటుండే. దట్ ఈస్ చైల్డ్హుడ్ మెమరీ నాకు. వండర్ఫుల్ అండి. మీ మెమరీ ఏంటి టీవీ? చాలా ఉన్నాయి. అందులో 2 అంటే ఒకటి 9:30కి పడుకునేసేవాళ్ళు. దట్ ఈస్ కంపల్సరీ రూల్ అనమాట ఇంట్లో. 9:30కి అంటే టీవీ అన్నీ ఆఫ్ చేసి మనకు ఉంటుంది కదా చూడాలి అది ఇది అని. అండ్ స్కూల్ నుంచి వచ్చినాక చదువుకోమనే వాళ్ళు చూసేవాళ్ళు కాదు. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక రోజు ఉంటుంది కదా, ఒక రోజు ఎవరూ లేకుండా మనం మాత్రం ఆ రోజు ఇట్లా పడుకొని సునీల్ లాగా అనుభవించే రాజా అన్నట్లు చూసేవాడిని అనమాట. ఏ ఛానల్ పెట్టుకున్నా చూసుకొని నన్ను ఎవడాపుతాడు రాపండి అన్నట్లు చూసుకునేవాడిని. అదొకటి. ఇంకోటి, చిన్నప్పుడు వర్షం పడితే డిష్ వైర్ డిస్కనెక్ట్ అయిపోతుంది. అది వాళ్ళని అడుక్కోవడానికి 2-3 డేస్ పడేది. అంటే అందరినీ ఫిక్స్ చేసి వచ్చి లాస్ట్లో ఫిక్స్ చేయాలి కదా, 2-3 డేస్ అయ్యేది. ఇలా కాదని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడని చూసాను. ఆయన ఏం చేయడు, జస్ట్ వైర్ కట్ చేసి లోపల వైర్ కొంచెం బయటకు పెట్టి చెక్తారనమాట. అప్పుడు వచ్చేస్తుంది. అది చూసి నెక్స్ట్ టైం నుంచి నేనే చేస్తానని చేసేవాడిని. చేశారా? వచ్చిందా? వచ్చింది. వచ్చింది. థ్యాంక్ గాడ్, కరెక్ట్గా చేశారు. ఎస్. సో అంటే ఒక సీన్ చూసాను నేను, అందరూ ఒక దగ్గర కూర్చొని సినిమా చూడడం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించిందండి. ఇవన్నీ మిస్ అవుతున్నాం యాక్చువల్లీ చెప్పాలంటే. సో అదేమన్నా ఎక్స్పీరియన్స్ అయ్యారా మీరు రియల్ లైఫ్లో? అవునా? అంటే ఊర్లో అందరూ ఇలా కూర్చొని టీవీ చూడడం. వావ్. ఊరు మొత్తం కాకపోయినా క్రికెట్ మ్యాచెస్
క్రికెట్ మ్యాచ్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్ అందరూ కూర్చొని చూడడం, ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుండే. ఈ బాల్ ఏం కొడతారో అంటే ఇప్పుడంటే వాట్సాప్లో డిస్కస్ చేసుకున్నాం, ఎక్కడ దూరం ఉన్నా కూడా అరే ఈ బాల్ ఇలా కొట్టాడరా అన్న. అప్పుడంటే టీవీ ముందరే కూర్చొని అరే ఏమవుతుందో టెన్షన్ అట్లా బిల్డ్ అవుతుండే కదా. దట్ వాస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. హైలైట్స్ కూడా రిపీట్ లో చూసేవాళ్ళం కదా. మళ్ళీ హైలైట్స్ నెక్స్ట్ డే వచ్చేది 2 days తర్వాత, అప్పుడు మళ్ళీ అవి కూడా చూసేవాళ్ళం. నేనైతే మా ఇంట్లో కన్నా పక్కింట్లో ఎక్కువ ఉండేవాడిని. ఎందుకు వాళ్ళ టీవీ బాగుందా? టీవీ చూస్తానే ఉండేది. ఓకే, వాళ్ళు పొమ్మని లేక ఉండమని లేక కొట్టిమిట్లు ఆడుతున్నారు. ఈ ఎక్స్పీరియన్స్ కూడా ఉందండి మనకు. లైక్ మనం పక్కింట్లోకి వెళ్ళి కొంచెం టీవీ చూడడానికి వెళ్తాం, కొంచెం స్నాక్స్ కూడా దొరుకుతాయి, ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సో మీరు పక్కింట్లోకి వెళ్ళి టీవీ చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే. ఓకే, యూ గైస్ హ్యావ్ ఆల్ ది మెమరీస్, ఐ మీన్ టచ్ ఉంది. సో ఇప్పుడు మనకు ఈ రూటెడ్ స్టోరీ చేసేటప్పుడు ఏం మీకు కొత్తగా అయితే అనిపించలేదు. మేబీ మీరు ఆ ఫ్లేవర్ని చైల్డ్హుడ్లో ఎంజాయ్ చేసే వచ్చి ఉంటారు కదా. సో చెప్పండి, మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అసలు ఎలా ఉండబోతుంది? సో అంటే ఇప్పుడంటే సాఫ్ట్ లవ్ లేకపోతే ఇలాంటి కాన్సెప్ట్ ఒకటి వచ్చింది, కానీ ఊర్లలో వాళ్ళ రిలేషన్లో ఉన్న లేకపోతే ఇష్టపడ్డ ఇద్దరు ఎక్కువ కొట్టుకోవడం, ఏదో అనుకోవడం, ఆ కాన్వర్జేషన్లోనే దాన్నే ఎంజాయ్ చేయడము. ఎప్పుడో ఒకసారి కనిపిస్తారు, అంటే వాళ్ళ ఇంటి ముందు పాస్ అవ్వడం కావాలని, లేకపోతే ఎవరికి తెలియని ఒక సీక్రెట్ స్పాట్ని స్పాట్ చేసి ఓన్లీ వాళ్ళ కోసం అక్కడ కలిసేవాళ్ళు. మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత ఇంట్లో కనిపించాలి ఆబ్వియస్లీ, అప్పుడు ఫోన్స్ అవంతా ఉండకపోతుండే. అలాంటి ఫ్లేవర్ ఉంటుంది. మేము వెయిట్ చేయడం కలుసుకోవడానికి, లేకపోతే జనాల మధ్యలో ఊరికే అలా చూసుకోవడం, అదే ఒక హ్యాపీనెస్ కదండి. కదా, ఇంత స్పేస్ దొరకదు. మంచి పని చేశారు అసలు ఇలాంటి ఒక కథని ముందుకు తీసుకొచ్చి. బికాజ్ ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ థింగ్స్ మనం ఇప్పుడు మిస్ అవుతున్నాం మనకున్న వేరియస్ ఆప్షన్స్ వల్ల. సో ఇవి చాలా రియలిస్టిక్గా అనిపిస్తాయి కదా. సో అలా క్యూట్ లవ్ స్టోరీ ఒకటి ఫామ్ చేశారు అయితే విలేజ్ లో. బ్యూటిఫుల్, చాలా చాలా అంటే నా అండర్స్టాండింగ్ ప్రకారం క్యూట్నెస్, బ్యూటిఫుల్ మూమెంట్స్తో పాటు కొన్ని రియలైజేషన్స్ కూడా వస్తాయేమో జనాలకి ఇప్పుడు, నాకు అనిపించింది. ఎందుకంటే ఇందులో చిన్న ఫ్లవర్స్ తెచ్చిస్తారు, మనం అవి అల్లుకొని పెట్టుకుంటే అబ్బా నాకు పూలు తెచ్చిచ్చాడు అని నేను అల్లుకొని ఒక డే మొత్తం హ్యాపీగా ఉంటాం. ఇప్పుడు ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ అవంతా ఎక్స్పెక్టేషన్స్ ఉండవు కదండి. అప్పుడు ఒక చిన్న పువ్వు తెచ్చిస్తే నాకు ఇది తెచ్చిచ్చాడు అన్న ఫీలింగ్ తోటి దే విల్ బి వెరీ హ్యాపీ. సో మేబీ అవి అలాంటి రియలైజేషన్స్ కూడా వస్తాయేమో. ఐ హోప్ సో. కల్మషన్ లేకుండా మంచి ప్యూర్ హార్టెడ్ లవ్ స్టోరీస్, గొడవడుతూ ఉంటారు, గిలిగచ్చలు ఆడుతూ ఉంటారు, అలా ఉంటుంది. మోస్ట్లీ చాలా మందిని అడిగితే రిటైర్మెంట్ ప్లాన్ ఏంటంటే మా ఊర్లోకి వెళ్ళి సెటిల్ అవ్వాలి అని అంటారు. ఫైనల్ గా మన రూట్స్ దగ్గరికి మనం వెళ్ళిపోతాం. సో ఇట్స్ అ బెస్ట్ థింగ్ ఎవర్. కానీ ఎస్, కంఫర్ట్ స్పేస్. సో ఒక క్వశ్చన్ ఫర్ ఎవ్రీ వన్, లైక్ 90s 80s కావచ్చు, మీరందరూ 90s కిడ్సే అనుకుంటున్నాను నేను. సో ఆ 90s లో మిస్ అవ్వే థింగ్స్ ఏమున్నాయో అవి ఇప్పుడు వస్తే బాగుండు అనే ఫీలింగ్ ఏదైనా ఉందా? లైక్ లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. యాక్చువల్లీ విలేజ్లో ఉన్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉండేది. ఈ టౌన్కి వచ్చినాక బయట హార్న్ సౌండ్లు, కార్ సౌండ్లు ఇవి. హలో, విలేజ్ లో కూడా ఈ మధ్య లేదండి, అంటే మ్యాక్సిమం విలేజ్లో ఉంటే ఇంట్లో ఉంటాం, లేకపోతే నైట్ టైంలో విలేజ్లో తిరుగుతాం, డేలో ఉంటే పొలం కాడికి వెళ్ళిపోతాం. సో అక్కడ పిచ్చుకల సౌండ్లు ఇవి వినపడిచేది. అవునండి, నేచర్కి దగ్గర. యాక్చువల్లీ నేను వ్యవసాయం బాగా చేస్తాను. సో జామ తోట ఉంది మాకు, 1000 చెట్లు. చిలకలు కాయలు తినడానికి వస్తూ ఉంటాయి. ఈ మధ్య నెమ్మలు కూడా వస్తున్నాయి. సో అది చాలా బాగుంది. ఓకే, సో మీరు మన 90s లో మిస్ అయిన థింగ్స్ ఇప్పుడు ఉంటే బాగుండు అనే ఫీలింగ్ ఏముంది? టెలిఫోన్ అండి, ఫోన్లన్నీ పోయి 2G ఫోన్, టెలిఫోన్కి వెళ్ళిపోతే చిన్న ఫోన్, నోకియా ఫోన్, చిన్న ఫోన్ కూడా టెలిఫోన్కి వెళ్ళిపోతే సుఖం, సగం ప్రాబ్లం వెళ్ళిపోతాయి. ఆడే పక్షులు తిరుగుతాయి, జనాలు బాగుంటారు, ప్రశాంతంగా ఉంటారు, టైం కానీ అంటే డిసిప్లైన్గా ఉంటారు. డిసిప్లిన్ ఉంటుంది కానీ మన వర్క్స్ లేట్ అవుతాయి కదా. అంటే ఇప్పుడు ఈజీ వే అయింది కాబట్టి లేట్ అవుతున్నాయి. అప్పుడు కూడా ఇదే ప్రాసెస్ కదండి. ట్రూ. సో మీరేం మిస్ అవుతున్నారు? స్పెండింగ్ టైమ్ విత్ పీపుల్. అంటే ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చున్నా కూడా కాన్వర్జేషన్స్ తక్కువ ఉంటాయి. ఫోన్ యూసేజ్, టెక్నాలజీ ఇది ఎక్కువ అయిపోయింది కదా. రియల్ కాన్వర్జేషన్స్ మనం ఒక 5 minutes 10 minutes మనం ఊరికే అలా కూర్చోలేకపోతున్నాం. ట్రూ అండి, ట్రూ. సో ఐ థింక్ అది వస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ మాట్లాడుకుంటే, డిస్కస్ చేసుకుంటే సగం పోతాయి. వి ఫీల్ బెటర్. సో ఆ రియల్ కాన్వర్జేషన్, స్పెండింగ్ టైమ్ విత్ పీపుల్ అరౌండ్ అన్నది వస్తే బాగుంటుందని నా ఫీలింగ్. ఎస్. అండ్ మీరు?
నేను యాక్చువల్లీ ల్యాండ్ లైన్ ఫోన్ చెప్దాం అనుకున్నాం, మా వాడు చెప్పేసి. ఓకే. The other thing is సూపర్. ఏంటంటే అవసరం లేదు, ఇప్పుడు ఫోన్లు అవసరం ఇండస్ట్రీ మా ఆర్టిస్టులకి వీళ్ళకి అంతా. అందరికీ అవసరం ఇండస్ట్రీ కాబట్టి దాంతో మా వారికి దాంట్లో సగం పనులు అయిపోతున్నాయి యాక్చువల్లీ. అవును. మీరు మెసేజెస్ ఫోన్స్ ఏం మాట్లాడుతున్నారో తెలియదు కానీ పనులు అయితే చాలా చేస్తున్నారు బికాస్ ఆఫ్ ఏఐ అండ్ చాలా వచ్చాయి కాబట్టి. సో మొత్తానికి తిమ్మరాజుపల్లి ఆ టైటిల్ కానీ ఆ స్టోరీ విన్న వెంటనే మీ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటి? అసలు మీకేమనిపించింది? మీ అందరికి ఒక్కొక్క ఒపీనియన్ ఫామ్ అయి ఉంటుంది కదా ఫస్ట్ సెట్స్కి వెళ్ళక ముందు. సో అది ఏంటి ఆ ఒపీనియన్? నాకు సినిమా స్టోరీ పక్కన పెడితే నా గెటప్ పెట్టుండాలి, నా క్యారెక్టర్ ఏంటి, నేనేం చేస్తున్నాను, ఆ మూవీలో నా క్యారెక్టర్ ఏంటి, నా గెటప్ పెట్టుండాలా, గెడ్డ ఉండాలా, అద్దాలే ఉండాలా, ఇన్సర్ట్ చేసుకోవాలి, నా ఏంటి, వీటి మీద ఫోకస్ చేస్తుంటాను. ఓకే. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండిపోతుందని క్యూరియస్గా ఉండే. సో మీరంటే స్టోరీ చెప్పిన వెంటనే మొత్తం విలేజ్ బ్యాక్డ్రాప్ కదా, అసలు ఎలా తీసుకెళ్తాం ఏంటి అనే ఎట్లా అనిపించింది? విలేజ్ స్టోరీస్ చాలా వచ్చాయి, చాలా ఉన్నాయండి. బట్ విలేజ్ స్టోరీస్లో రూటెడ్లో రియలిస్టిక్గా ఒక మంచి ఎమోషన్, ఒక ప్యూర్ డ్రామాని అండ్ దట్టు ఒక థ్రిల్లర్ సస్పెన్స్ మూడ్లోవి చాలా తక్కువ ఉన్నాయి. అండ్ అది కాక నాకు పర్సనల్గా ఏంటంటే ఇది నాకు పర్ఫెక్ట్ డెబ్యూ మూవీకి నాకు చాలా బెటర్ అండ్ బెస్ట్ మంచి స్టోరీ అనిపించింది. అలా డ్రామా ద వే ముని స్టోరీని డిజైన్ చేసింది, ఒక మీరు అన్నట్టు ఆ టీవీ నాస్టాలజిక్ ఫీల్స్ అవి కావచ్చు, ఆ మెమొరీస్ కావచ్చు, ఆ మూమెంట్స్ కావచ్చు, ఆ స్టోరీ కోర్ ఎమోషన్, ఇవన్నీ ఒక డ్రామా ఉంటుంది కంప్లీట్. ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు చూసినట్టు మీరు ట్రైలర్లో ఏం చూస్తే ఒక ప్రాపర్ అంటే ఒక డెబ్యూడెంట్కి ఇంతకన్నా బెస్ట్ నాకు కనిపించలేదు. ఎస్ ఐ వాంట్ టు డూ దిస్ అని నేను అనిపించింది. సో అంటే రూటెడ్ స్టోరీస్లో హీరోగా లీడ్గా చేయడం అనేది కష్టమా, లేకపోతే కమర్షియల్ స్టోరీస్లో లీడ్గా చేయడం అనేది కష్టమా? అంటే డిపెండ్స్ అండి స్టోరీ. ఇప్పుడు ఆర్టిస్ట్కి ఏదైనా అన్ని క్యారెక్టర్స్ వాడు ఎక్స్ప్లోర్ చేయాలని అనుకుంటాడు కదా, కష్టము అంటే ఈజీ దేంట్లో మీరు ఎక్కువ గ్రౌండ్ వర్క్ చేయాల్సి వస్తుందని? కష్టం అని కాదు కానీ గ్రౌండ్ వర్క్ అంటే ఇప్పుడు నేనైతే ఊర్లలో ఈ క్యారెక్టర్స్ అన్ని చూసి ఇవే వచ్చాను కాబట్టి నాకు ఈజీ, ఈ క్యారెక్టర్స్ ఇలా ఉంటాయి అంటే పిక్ చేసుకోవడం నాకు ఈజీ ఉండొచ్చు. బట్ ఇట్ కమ్స్ టు లైక్ అర్బన్ కాలేజ్ ఇవంటే మేము చదివే వచ్చాం కాబట్టి అది కూడా నాకు ఈజీ ఉంటుంది. ఇంకొంచెం అప్గ్రేడ్ అయ్యేది మేబీ నాకు అది టఫ్ ఉండొచ్చేమో. ఓకే ఇది ఇలా బిహేవ్ చేయడం కొంచెం అది నాకు టఫ్ ఉండొచ్చు. ఊర్లో అయితే ఐ కెన్ పిక్ ఈజీలీ. ఓకే, అది కొంచెం కంఫర్ట్ గా ఉంటుంది. యా నేను చూసి వచ్చిన నాకు తెలిసినవి కాబట్టి ఐ కెన్ పిక్ ఈజీలీ. సూపర్. సో మొత్తానికి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో చక్కగా మీది కూడా ఇది ఫస్ట్ మూవీ అనుకుంటున్నా కదా? ఫస్ట్ మూవీ అసలు లక్కీ ఫెలోస్ మీరు అందరూ. ఫస్ట్ మూవీ ఇంత రా మూవీ మాకు ఇస్తున్నారు బికాజ్ అలాంటి వాటిని ఎక్కువ లైక్ చేస్తాం, మేము యాప్ట్ చేసుకోగలుగుతాం యాక్చువల్లీ. సో మీ క్యారెక్టర్ ఒక విలేజ్ గర్ల్గా అంటే ఎట్లా అనిపించింది? మీకు క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసిన టైం అండ్ సెట్స్లో మీరు వర్క్ చేసేటప్పుడు డైరెక్టర్ గారితో అసలు ఎలాంటి ఎక్స్పీరియన్స్ మీది? సో మేము ముందు వర్క్ షాప్ చేసామండి, దీనికి ఒక 4 months వర్క్ షాప్ చేసాము. అప్పుడు క్యారెక్టరైజేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మామూలుగా మనం చిన్నప్పుడు ఏదైనా కావాలంటే పేరెంట్స్ దగ్గర అడగలేని వద్దు అని అంటారు అని ఒకరి దగ్గరికి వెళ్తాం, అది మన అక్కనో అన్ననో అయి ఉంటారు. సో అలాంటి ఒక వెరీ రిలేటబుల్ క్యారెక్టర్ అంటే నన్ను చూస్తే సినిమాలో మనకి ఎవరో ఒక మినిమం ఒక క్యారెక్టర్ అని ఉంటారు అలాగా, అరే మనకి అక్క అలా ఉంటుండే, లేకపోతే గర్ల్ నెక్స్ట్ డోర్ వైబ్ ఉంటుంది, కనెక్టివిటీ. అంటే నాకు చాలా హ్యాపీ అయిన విషయం ఏంటంటే అమ్మాయిలు చాలా రిలేటబుల్గా ఫీల్ అవుతారు. అండ్ చిన్న చిన్న డీటెయిల్స్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేశారు మా డైరెక్టర్ గారు. సో అది ఈజీ అయింది నాకు ప్లే చేయడానికి. అండ్ లుక్స్ మీకు కనిపిస్తున్నాయి, వెరీ వెరీ రూటెడ్ విలేజ్ గర్ల్. ఓనప్ చేసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే లాంగ్వేజ్ విషయానికి వస్తే అసలు లాంగ్వేజ్ ఎట్లా స్లాంగ్ వి వర్క్డ్ ఆన్ దట్ యాక్చువల్లీ. దట్ ఈస్ క్వైట్ అ టాస్క్ ఫర్ ఆల్ ద ఆర్టిస్ట్. అంటే కొత్త వాళ్ళకి ఇస్ ఇట్ అంటే విత్ డైలాగ్స్ రెడీ ఉన్నారు బేసికలీ డైరెక్టర్ సార్. ఆ డైలాగ్స్ చదవడమే కొంచెం కష్టమైంది. అంటే మామూలుగా పలకడం ఇది తప్పు రాసారా, ఇది ఇలానేనా ఉంటుందా అని అడిగాను చాలా సందర్భాల్లో. వీళ్ళు కూడా అనంతపూర్ అయినా కానీ చాలా రూటెడ్ స్లాంగ్ ఉంటుంది, మీకు సినిమాలో తెలుస్తుంది. కొన్ని పదాలు ఉంటాయి కదండి, ఆ పదాలు కొంచెం అంటే కాంటెక్స్ట్ ని బట్టి అర్థమయ్యే పదాలు.
స్టార్ట్ చేయడం ఎండ్ చేయడం ఫినిషింగ్ ఉంటుంది కదా, వాళ్ళ స్లాంగ్ పట్టుకోవడం కొంచెం ఇదైంది. అది సెపరేట్ స్లాంగ్ కోసం మేము టైం డెడికేట్ చేసి నేర్చుకున్నాం. సో చాలా రిలేటబుల్గా అండ్ అందంగా చూపించారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కిరణ్ గారు ప్రొడ్యూస్ చేయడం, కిరణ్ అబ్బవరం గారు, బికాజ్ ఆయన సినిమాలన్నీ కూడా చాలా సెన్సిబుల్గా మనందరికీ తెలిసిందే హౌ హార్డ్ వర్కింగ్ పర్సన్ హీ ఈస్. సో ఆ పర్సన్ ఒక స్టోరీని ముందుకు తీసుకురావడం అంటే ఈ స్టోరీలో చాలా మ్యాటర్ ఉన్నది మాకు అర్థమైంది. సో మీకు ఎలా అనిపించింది కిరణ్ అబ్బవరం గారు ప్రొడక్షన్, అండర్ ద ప్రొడక్షన్ ఆఫ్ హిమ్ యు ఆర్ వర్కింగ్, లైక్ వాట్ ఈస్ దట్, హౌ డిడ్ యూ ఫెల్ట్ అబౌట్ దిస్ థింగ్ వెన్ యూ కేమ్ టు నో? వెరీ వెరీ గ్రేట్ఫుల్. ఫస్ట్ తెలిసినప్పుడు ఓకే నాకు ఒక ఛాన్స్ వచ్చింది అన్న ఒక హ్యాపీనెస్ ఉంటుంది. బట్ ఈ ప్రాసెస్లో ఏమైందంటే విత్ హౌ ఇట్ ఈస్ గెటింగ్ రిలీజ్డ్, అంటే ఇంత పెద్ద స్కేల్లో రిలీజ్ అవుతుంది, మమ్మల్ని ప్రమోట్ చేస్తున్నారు, మేము ఇంటర్వ్యూస్ ఇస్తున్నాం, ఐ హ్యావ్ నెవర్ డ్రెమ్ట్ ఆఫ్ ఇట్. అంటే ఇలా జరుగుతుంది అని కూడా నాకు ఎవరో ఒకరు ఛాన్స్ ఇస్తారు, ఏదో ఒక రోజు నేను ప్రూవ్ చేసుకుంటాను, అది మాత్రం మైండ్లో ఉండే. దానికోసం ఐ వాజ్ వర్కింగ్, గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నాను. బట్ ఇలా ప్రొజెక్ట్ చేసుకోండి, మీరు మీ లైఫ్ ఇలా ఉంటుంది, ఒక సినిమా మీరు ప్రొజెక్ట్ చేసుకుంటే, మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకుంటే అనేది హీ షోడ్ అస్. I was like, I'm truly lucky to be part of it. And Kiran sir is producer of this. అంటే ఆయన లేకపోతే సీరియస్లీ ఎంతమంది ఉన్నా, ఈ స్టోరీ ఉన్ని మా డైరెక్టర్ సార్ ఉన్ని ఎంతమంది ఉన్నా, ఐ డోంట్ నో ఇంత పెద్ద స్కేల్లో రిలీజ్ అవుతుందని నేను అనుకోను. ఎందుకంటే వేరే ప్రొడ్యూసర్ వచ్చింటే ఆయన వెనకుండి ముందుకు మమ్మల్ని నడిపిస్తున్నారు అనమాట. దట్ ఈస్ వెరీ గ్రేట్ ఆఫ్ హిమ్ అండ్ వీఆర్ వెరీ లక్కీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్. yes. సో మీకు ఎలా అనిపించింది వెన్ యూ కేమ్ టు నో దట్ హీస్ ద ప్రొడ్యూసర్? అది చాలా ఇయర్స్ నుంచి జర్నీ అండి. ఓకే. సో నేను ఆయన సినిమాలు అన్నిటికీ అసిస్టెంట్ కెమెరామ్యాన్గా వర్క్ చేస్తా నైస్. బేసిక్గా నేను అసిస్టెంట్ కెమెరామ్యాన్ నుంచి యాక్టర్ అవ్వాలని ఇలా వచ్చాను. సో అన్న ప్రొడక్షన్ ఓపెన్ చేసినప్పుడు ఈవెన్ అందరితో పాటు నేను కూడా ఎక్సైటెడ్ అయ్యింది. అన్న ప్రొడక్షన్ ఓపెన్ చేసాం, సూపర్, ఎవరితో వెళ్దాం అనుకుంటున్నారు, ఏంటి కొత్త కదా అది. ముందు డెమో ఫిలిం చూసిండే, మేము అప్పుడే చూసాము, చాలా బాగా తీసాడు కదా సాయి, బాగా తీసాడు అన్న, ఇట్లా మనవాడితో చేద్దాం అనుకున్నప్పుడు డిస్కషన్స్ వచ్చాయి. కొత్త వాళ్ళతో వెళ్దాం అనుకుంటున్నావు, నువ్వు కూడా ఆడిషన్ ఇవ్వు, నువ్వు చెప్పావు కదా నీకు ఇంట్రెస్ట్ ఉందని, నువ్వు కూడా ఆడిషన్ ఇవ్వు అంటే దెన్ ఆడిషన్ ఇచ్చి ఇలా మునికి ఓకే అయ్యి. హిస్ వెరీ సపోర్టివ్ అనేది. యా అండి, అంటే ప్రొడక్షన్లో ఉండి నేను చూసింది అంటే ఎక్స్పీరియన్స్ అంటే గ్రేట్ లర్నింగ్ ప్రాసెస్ అండి. ఆయన పక్క నుండి నేను ఆయన గ్రాఫ్ని చూసి, ఆయన పక్క నుండి ఆయనతో జర్నీ, యాజ్ అ పర్సన్గా ఆయన ఎలా ఉంటున్నాడు, యాజ్ అ హీరోగా ఆయన జర్నీ ఎలా చూస్తున్నాను, ఆయన ఎలా పాత వేసుకుంటున్నాడు, దాంతోపాటు ప్రొడక్షన్ ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు, చేస్తూ ఇంతమందికి కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వాలని ఆ థాట్ వచ్చి దాని మీద ఇంత వర్క్ చేసి మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకోండి అని అదే ప్రదీప్ చెప్పినట్టు మమ్మల్ని ముందు పెట్టి పుష్ చేయడం, ఇట్స్ నాట్ ఈజీ థింగ్. అంటే అంతే, నాకు తెలిసి ఈ ప్రాసెస్ని నేను ఎంత ఇచ్చినా ఇది బయట నాకు తెలిసి ఒక 10 yearsకి ఎక్స్పీరియన్స్ ఏమో కావచ్చు నాకు పర్సనల్గా. ఆయన దగ్గర నుంచి చూసి ఆ లర్నింగ్ ప్రాసెస్ అదంతా నాకు చాలా హెల్ప్ అయింది యాజ్ ఎ పర్సన్గా, మూవీ పరంగా చాలా ఇదే. అంటే మీకు ఎప్పుడైనా అనిపించిందా ఒక పర్సన్ ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఎలా తీసుకుంటారు, అసలు ఎలా హ్యాండిల్, మనం ఒక 2-3 రెస్పాన్సిబిలిటీస్కే మనకు అయిపోతుంది ఇంకా. కానీ ఒక పర్సన్ ఆల్రెడీ తన కెరియర్ని చూసుకుంటూ ఒక ప్రొడక్షన్ హౌస్ అండ్ దెన్ సపోర్టింగ్ ద న్యూ ఫేసెస్, అసలు ఎట్లా హ్యాండిల్ చేస్తారు డౌట్ మీకు వచ్చిందా? ప్రతిసారి ఆయన అందరినీ అట్లే కదండి వండర్ చేస్తాడు. అంటే ఇప్పుడు యాక్టింగ్ చేస్తుంటాడు, అన్నీ ఆయన థింగ్స్ ఆయన చేసేవన్నీ ఇట్లా ఎలా చేస్తుంటారు మీరు అని మేము ఎప్పుడూ వండర్ అవుతూనే ఉంటాం, ఎప్పుడు క్యూరియస్ గానే. యా అంటే చేస్తున్నది విత్ స్మైల్ చేయడం ఒకటి, అంటే వచ్చి ప్రశాంతంగా కూర్చొని ఇప్పుడు చెప్పండి ప్రమోషన్స్ గురించి అరే రోజంతా షూట్ చేసి వచ్చారు, ఇప్పుడు కూర్చొని మీరు చెప్పండి అన్న స్మైల్తో మాట్లాడాం కదా, నేను అలసిపోయినా చెప్పండి రా బాబు అన్న ఇదిలో ఉంటాను. బట్ హీ డస్ విత్ దట్ ప్యూర్ హార్ట్ అండ్ స్మైల్, దట్స్ వెరీ వండర్ఫుల్. సినిమా అంటే ఫస్ట్ వర్క్ అంటాడు, దాని తర్వాత వెరీ షూర్ అండి యాజ్ ఈజ్ అన్కన్వెన్షనల్. అంటే సపోర్ట్ లేకుండా రావడం, ఈ స్టేజ్ దాకా ఎదగడము, ఇప్పటి నుండి కొత్త వాళ్ళని సపోర్ట్ చేయాలని అనుకోవడము, అండ్ సేమ్ మా సినిమా అండ్ మా సినిమాని ముందుకు తీసుకెళ్లే ప్రాసెస్ కూడా అంతే అన్కన్వెన్షనల్గా సర్ప్రైజింగ్గా ఉంటుంది. యూ విల్ సీ ఇట్ డెఫినెట్లీ. నాకు తెలిసి ఇండస్ట్రీలో ఏ హీరో ఇంత రిస్క్ చేయలేదండి.
బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి 5 ఏళ్ళు అవుతుంది ఆయన వచ్చి. ఫ్లాప్లు అయ్యాయి, హిట్ అయ్యాయి. జస్ట్ అట్లా ఇప్పుడే మంచిగా ఉన్నాడు. దీంతోపాటు ఆయన నమ్ముకున్న వాళ్ళని, కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయాలని, ఆయన పడిన స్ట్రగుల్స్ స్టార్టింగ్లో కొత్త వాళ్ళు, టాలెంట్ ఉన్న వాళ్ళు పడకూడదని ఆయన ఈ ప్రొడక్షన్ పెట్టడం మెయిన్. అది నిజంగా గ్రేట్. యా, ఆయన పడిన స్ట్రగుల్స్ మన వాళ్ళు పడకూడదు, మనం అలైన్ సపోర్ట్ ఇద్దాం అనే దాని మీద పెట్టింది ప్రొడక్షన్. సో ఇలాంటి రూటెడ్ మూవీస్కి డిఓపి వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? యాక్చువల్గా అక్షయ్ ఈస్ ద మెయిన్ అసెట్ ఫర్ ద మూవీ అని నేను ఫీల్ అవుతాను. మీరు చూసినట్టయితే ఎవ్రీ ఫ్రేమ్ ఇట్ లైక్ పెయింటింగ్ లాగా ఉంటుంది. అక్షయ్ ఎలా అంటే ఇప్పుడు ఫాస్ట్ వర్కింగ్ ఉంటుండే. మాది అంటే నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు ఉండేవాళ్ళం. ఆ ఊరు వాళ్ళు సపోర్ట్ ఉండే, కంప్లీట్గా సపోర్ట్ ఉండేవాళ్ళు కాదు. ఊరు వాళ్ళు వచ్చి మాకు సపోర్ట్గా ఉండే, కానీ వాళ్ళ వర్క్స్ కూడా ఉంటుండే కదా. టక ఫ్రేమ్స్ ఇది చేయడం, లైటింగ్ చేయడం, అంబియన్స్కి తగ్గట్టు తను మౌల్డ్ అయిపోయి మునికి డైరెక్టర్కి కావాలి అన్నట్టు దాన్ని చేస్తూ అక్షయ్ ఈజ్ లైక్ బ్రిలియంట్. సినిమాకి మెయిన్ అసెట్ అక్షయ్. మన మ్యూజిక్ డైరెక్టర్ వంశీ కూడా మ్యూజిక్ చాలా బాగున్నాయి రిలీజ్ అయిన సాంగ్స్. ఏదైనా ఒక సాంగ్ పాడతారేమో అనుకుంటున్నాను. సింగర్ చూసారా? Oh my God, అందరూ సింగర్ అని మీకు చూపిస్తున్నారండి. అంత బాగా పాడతారా? సూపర్, అదిరిపోయింది, పాడేసేయండి. ఇందాక పాడింది అంతే. ఐఎమ్ నాట్ ఏ సింగర్. అందరూ తప్పించుకుంటున్నారు బాగా. బట్ మీ ఫేవరెట్ సాంగ్ ఏదంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ ఫస్ట్ సినిమా అన్ని నచ్చుతాయి కదా. Obviously. మా మెలడీ అంటే మీరు రెగ్యులర్ గా హమ్ చేసే సాంగ్ ఏంటి? మా లవ్ స్టోరీ ఇది. అయితే పాడేసేయండి. పాడొచ్చుగా. మీరు కొంచెం ఎంకరేజ్ చిటికలు. ఓకే, అట్లా వద్దు, ప్యానిక్ అవుతుంది. ఓకే, మా మెలడీ సాంగ్ పాడతా ప్లీజ్. చిన్ని చిన్ని గుండెలో నా చానా ప్రేమే దాచిన, దబాయించి దొంగోడా దోచుకుపోలేవా, చిందే చిందే ఈడులో నా ఏకాంతాలే యాతన, మిసాలున్న మునగాడ జంటకు రాలేవా, నువ్వే తాకిన కురలే సిగే పడి సిగజేరే, అట్ట నన్ను చూసావు ఒంటి మీద చెమట సుక్క తరల్లే గాలికి ఎగిరి. వా వా, నిజంగా చాలా బాగా పాడారు. బాగుంది. పాట పాడుతుంటున్నా, బ్రీతింగ్ భలే హోల్డ్ చేసుకొని పాడాలి పాట. రాగం తీసేటప్పుడు టప్పని ఎగిరిపోతాం బ్రీతింగ్ చేస్తే. సింగర్ చేసి గ్రేట్, నిజంగా గ్రేట్. మీకు సింగర్ అని బిరుదు ఇచ్చారు. బట్ షూటింగ్ అంతా కూడా తిమ్మరాజు పల్లి అక్కడే జరిగింది. డైరెక్టర్ వాళ్ళ ఊరు. బట్ అక్కడ షూట్ చేయలేదు, కుప్పం చుట్టుపక్కల కుప్పంలోనే షూట్ చేశారు. సో అక్కడ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు, అసలు ఎలా అనిపించింది? వెరీ స్వీట్ అండ్ పాపం అడగంగానే అన్ని వాళ్ళు వెరీ సపోర్టివ్, చాలా బాగా రిసీవ్ చేసుకొని బాగా చేస్తారు. మేము ఒక ఊర్లోకి వెళ్ళి ఒక 10 to 12 days అలా షూట్ చేస్తున్నాము. సో అక్కడ మామూలుగా షూట్ జరుగుతుంటే అక్కడ అవసరం లేని ఆర్టిస్ట్ పక్కన ఉంటారు కదా, పాపం వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్ళి మంచిగా చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, పెప్పర్మెంట్లు, చిన్న చిన్న చాక్లెట్స్, రేగి పళ్ళు, చింతకాయలు అవన్నీ తెచ్చిస్తుంది వెరీ స్వీట్లీ. అక్క తీసుకో, నీకోసమే తెచ్చిచ్చా. అండ్ ఎండ చాలా ఉంటుందండి షూట్లో. పాపం మంచిగా అంటే మమ్మల్ని అయితే చాలా బాగా ట్రీట్ చేసి తీసుకెళ్ళి లోపల మంచిగా ఒక మంచం వేసి ఒక బెడ్ లాగా అరేంజ్ చేసి, పడుకోండమ్మా మీరు, మిమ్మల్ని పిలిస్తే మేము పిలుస్తాము అని వాళ్ళు వెళ్ళి షూట్ చేసుకునే వాళ్ళు. అంత స్వీట్గా ఏమైనా కావాలన్నా తెచ్చి, కొబ్బరి బొండాలు తెచ్చేవాళ్ళు. వెరీ స్వీట్ పీపుల్. అంత రూటెడ్ ప్లేస్లో కూడా మమ్మల్ని చాలా జాగ్రత్తగా, అంటే ఏం కావాలన్నా ఫుడ్ వైజ్ మా ప్రొడక్షన్ హౌస్ కే ప్రొడక్షన్స్ అండ్ సుమైరా స్టూడియోస్ వాళ్ళు, తేజ అన్న వాళ్ళు, దే ట్రీటెడ్ అస్ వెరీ వెల్. అంటే మేము అక్కడ ఊర్లో ఉండి కూడా ఫుడ్ కానీ అన్నీ మంచిగా చూసుకున్నారు. సో మొత్తానికి మీ అందరికీ ఒక బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయి. మూవీ షూటింగ్ ప్రాసెస్ కావచ్చు, మొత్తం అంటే ఫస్ట్ మూవీ అనే ఇది కూడా కావచ్చు. అండ్ మూవీ చూసిన తర్వాత మాకు కూడా బ్యూటిఫుల్ మెమరీ ఒకటి క్రియేట్ అవుతుందని నేను అనుకుంటున్నాను డెఫినెట్లీ. సో వీఆర్ సో హ్యాపీ యాక్చువల్లీ, ఎందుకంటే ఒక మంచి అందమైన కథ మా ముందుకు వస్తున్నందుకు. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అందరికీ. కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. సో ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ ABN.